హిడింబుడు నరమాంసం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పైగా తన చెల్లి చేసిన పనికి కోపంతో ఉంటాడు. ఎలాగైనా భీముడిని చంపాలని లేచి పెద్ద పెద్ద చెట్లన్నీ ఇసిరేస్తాడు భీముడి మీద. భీముడు కూడా హిడింబుడి మీదకి దూకాడు. భీముడు హిడింబుడిని బలంగా పైకెత్తి తిప్పి తిప్పి నేలకు కొట్టి పిండి పిండి చేసేసి చంపేస్తాడు. ఆ తర్వాత యుధిష్ఠిరుడు ఇంకా కుంతి అనుమతితో భీముడు హిడింబిని పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు. ప్రతిరోజు రాత్రి సమయానికి భీముడు వారి దగ్గర పంపాలని యుధిష్ఠిరుడు హిడింబికి షరతు పెడతాడు. హిడింబి కూడా దానికి అంగీకరించింది. భీముడు కూడా హిడింబితో వారికి కొడుకు పుట్టేదాకే ఉంటాను అని చెప్పాడు. హిడింబి కూడా భీముడు చెప్పిన దానికి ఒప్పుకుంది. కొన్ని రోజులకి భీముడికి ఇంకా హిడింబికి శక్తివంతమైన కొడుకు పుడతాడు. అతనికి ఘటోత్కచుడు అని పేరు పెట్టారు. తర్వాత ఇచ్చిన మాట ప్రకారం హిడింబి ఎప్పుడు తలుచుకున్నా వస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఘటోత్కచుడు కూడా పాండవులకి ఏ అవసరం సాయం ఉన్నా చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. చూసారు కదా ఈ స్టోరీ. నేను దీని నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? భీముడికి ఇంకా హిడింబికి పుట్టిన కొడుకు పేరేంటి? భీముడు హిడింబుడిని ఎలా చంపాడు?